మన ఒంగోలులో మొట్టమొదటిసారిగా టైటానిక్ థీమ్ తో అందరినీ ఆకట్టుకుంటూ ప్రతి ఒక్కరికి వినోదాన్ని పంచడానికి మన ముందుకొచ్చింది ఫస్ట్ టైం ఇన్ ఒంగోల్ సిటీ టైటానిక్ మ్యూజియం ఎగ్జిబిషన్ శ్రీ లక్ష్మీ కల్చరల్ ఎగ్జిబిషన్ తేదీ 26/4/2026 ఆదివారం గొప్ప ప్రారంభం. టైటానిక్ థీమ్, అదిరిపోయే బ్యాక్గ్రౌండ్స్, కళ్ళు చెదిరే లైటింగ్స్, అంతేనా పిల్లలకు ఆట విడుపుని అందించే బ్రేక్ డాన్స్, జైంట్ వీల్, కొలంబస్, డ్రాగన్, టోరా, బుల్ రైడ్, క్రాస్ వీల్, ఇంకా ఢిల్లీ మసాలా అప్పడాలు, రెడీమేడ్ జ్యువెలరీ ఐటమ్స్ మరియు పలు రాష్ట్రాల నుండి విచ్చేసిన షాపింగ్ స్టాల్స్ తో అన్ని రకాల ఐటమ్స్ తో మీకు స్వాగతం పలుకుతుంది. ఫస్ట్ టైం ఇన్ ఒంగోల్ సిటీ టైటానిక్ మ్యూజియం ఎగ్జిబిషన్ శ్రీ లక్ష్మీ కల్చరల్ ఎగ్జిబిషన్ సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు. ఈ అవకాశాన్ని ఒంగోలు మరియు పరిసర ప్రాంత ప్రజలు వినియోగించుకోవలసినదిగా కోరుచున్నాము. ఆర్గనైజర్ మద్దులూరి వెంకట సుబ్బారావు. స్టాల్స్ కొరకు సంప్రదించండి. సెల్ నంబర్ 9951067879. ఫస్ట్ టైం ఇన్ ఒంగోల్ సిటీ టైటానిక్ మ్యూజియం ఎగ్జిబిషన్ లక్ష్మీ కల్చరల్ ఎగ్జిబిషన్ కొత్త కూరగాయల మార్కెట్ వెనుక అద్దంకి బస్టాండ్ సెంటర్ దగ్గర ఒంగోలు. ఇక్కడ ఉన్నటువంటి సంగీత, సాహిత్య, సాంస్కృతిక విలువలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా మరో తరం చేత, కొత్త తరం చేత ఆవిష్కరించబడాలన్నది మన ఉద్దేశం. 3 ప్రపంచ తెలుగు మహాసభలు చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, భాష ఎడల బంధాన్ని రాబోయే తరాల వారికి కలిగించాలి. టీచర్లకి ఇది ఒక సబ్జెక్టు, కానీ ఆంధ్ర సారస్వత పరిషత్తు కానీ గజల్ శ్రీనివాసుకు కానీ భాష అనేది, తెలుగు భాష ఒక ఆబ్జెక్టు, అది గమ్యం. ఒక జాతిలో పుట్టిన తర్వాత ఆ భాష మూలాలు తెలుసుకుని ఆ భాషతోటి ఒక జాతి ప్రయాణం చేయాలన్నది ఆంధ్ర సారస్వత పరిషత్తు యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఏదో 2 ఏళ్ళకి ఒకసారి, సంవత్సరానికి ఒకసారి 2-3 కోట్లు, 4 కోట్లు, 5 కోట్లు ఖర్చు పెట్టేసి ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించేసి పేపర్లో వచ్చేస్తే అది తుట్టుపడిపోయే మనసు కాదు నాది. అది తపస్సులా సాగాలి తప్ప ఒక ఉత్సవంలాగా ఏదో ఒకసారి జరిగిపోయేటువంటి ఉత్సవంలాగా ఉండకూడదన్నది నా ఉద్దేశం. ఈ ప్రపంచ బాలల తెలుగు మహాసభలను మా విద్యాలయంలో ఏర్పాటు చేయాలి అని చెప్పి అనుకున్నప్పుడు దానికి సంబంధించి ఒక ప్రణాళిక మనం ఇక్కడ తయారు చేసుకోవాలి అని చెప్పి మా మేనేజ్మెంట్ వారు మాకు తెలియజేసినప్పుడు నిజంగా చాలా ఆనందం కలిగింది. అంటే వారు చెప్పినట్టుగా దానికి కావలసినటువంటి ఫైనాన్స్ చాలా పెద్ద విషయం, అది మాకు అందుబాటులో ఉండేది కాదు కాబట్టి దానికి నాకు సంబంధం లేదు. కనుక తెలుగు భాష అభివృద్ధి చెందుతుంది అంటే మాత్రం చాలా ఆనందం కలిగింది. దాన్ని ముఖ్యంగా పిల్లలకి నేర్పించడం అనేటువంటిది అది నా చిరకాల కోరిక. ఎందుకంటే మనం ఎంతో మంది పిల్లలు చూస్తుంటాం ఈ రోజుల్లో. కనీసం బస్ స్టాండ్కి వెళ్తే
బస్సు మీద బోర్డు చదువుకోవటం కూడా వాళ్ళకి చేత కాదు. ఏ బస్సు ఎట్టుపోతుందో తెలియదు వాళ్ళకి. అంత ఘోరమైన పరిస్థితి ప్రస్తుతం. ఇక మనం చదువుకున్నామని చెప్పుకోవటంలో ఏమి గొప్పతనం ఉంది చెప్పండి? కనీసం ఏ ఊరికి బస్సు వెళ్తుందో మనకే తెలియనప్పుడు అలాంటి పిల్లలు మనకు ఉన్నారు అని చెప్పుకోవటం గొప్పతనమా? అది లేకపోతే మన తక్కువతనమా? అది అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నామని దాన్ని బాగా గ్రహించినటువంటి గజల్ శ్రీనివాస్ గారు ప్రస్తుతం కేవలం తెలుగు బాలల కోసమే ఒక ప్రపంచ తెలుగు మహాసభలు పెడితే ఎంత బాగుంటుంది అనే ఒక ఆలోచన చేయటం నిజంగా అభినందించదగిన విషయం. దానికి ఈ స్కూల్ వేదిక కావటం, ఆ స్కూల్కి నేను ప్రిన్సిపల్గా ఉండటం, ఇవన్నీ కూడా చాలా ఆనందాన్ని కలిగిస్తున్నటువంటి విషయాలు. ఎవరు ఏ ఫైనాన్స్ చేసినా ఏం చేసినా చివరికి పనిచేయాల్సింది మేమే కాబట్టి ఆ రకంగా దీనిలో మేము సంపూర్ణంగా భాగస్వాములు అవుతున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఇక ఈరోజు ప్రత్యేకంగా ప్రకాశం జిల్లాలో ఉండేటువంటి విశిష్టమైన వ్యక్తుల గురించి, వారు తెలుగు భాషకు చేసినటువంటి మహోన్నతమైన సేవ గురించి మనం తెలుసుకుంటూ ముందుకు వెళ్ళాలి అని, దానికి సంబంధించి ఒక మంచి సావనీరు ఒక జ్ఞాపికని వారు ఈ విధంగా తయారు చేయాలి అని చెప్పి సంకల్పించుకొని దానికి అంగంగా ఈ సదస్సులు ఏర్పాటు చేయటం నిజంగా చాలా ఆనందించదగిన విషయం. కనుక వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈరోజు కార్యక్రమానికి ముఖ్య సంచాలకులు అని ఏదో 2 పేర్లు వేశారు మాకు. ఇక్కడ మా సంచాలకత్వం అంతా కూడా మీ అందరికీ సరైనటువంటి ఆతిథ్యం ఇవ్వటం వరకు కూడా ఉన్నది. కనుక దయచేసి మీరందరూ కూడా ఇక్కడ స్కూల్లో ఉండేటువంటి అన్ని సదుపాయాల్ని సరిగ్గా వినియోగించుకోమని చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నాం. మన ఒంగోలులో మొట్టమొదటిసారిగా టైటానిక్ థీమ్ తో అందరినీ ఆకట్టుకుంటూ ప్రతి ఒక్కరికి వినోదాన్ని పంచడానికి మన ముందుకొచ్చింది ఫస్ట్ టైం ఇన్ ఒంగోల్ సిటీ టైటానిక్ మ్యూజియం ఎగ్జిబిషన్, శ్రీ లక్ష్మీ కల్చరల్ ఎగ్జిబిషన్. తేదీ 26/4/2026 ఆదివారం. గొప్ప ప్రారంభం. టైటానిక్ థీమ్, అదిరిపోయే బ్యాక్గ్రౌండ్స్, కళ్ళు చెదిరే లైటింగ్స్, అంతేనా పిల్లలకు ఆట విడుపుని అందించే బ్రేక్ డాన్స్, జైంట్ వీల్, కొలంబస్, డ్రాగన్, టోరా, బుల్ రైడ్, క్రాస్ వీల్, ఇంకా ఢిల్లీ మసాలా అప్పడాలు, రెడీమేడ్ జ్యువెలరీ ఐటమ్స్ మరియు పలు రాష్ట్రాల నుండి విచ్చేసిన షాపింగ్ స్టాల్స్ తో అన్ని రకాల ఐటమ్స్ తో మీకు స్వాగతం పలుకుతుంది. ఫస్ట్ టైం ఇన్ ఒంగోల్ సిటీ టైటానిక్ మ్యూజియం ఎగ్జిబిషన్, శ్రీ లక్ష్మీ కల్చరల్ ఎగ్జిబిషన్. సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు. ఈ అవకాశాన్ని ఒంగోలు మరియు పరిసర ప్రాంత ప్రజలు వినియోగించుకోవలసినదిగా కోరుచున్నాము. ఆర్గనైజర్ మద్దులూరి వెంకట సుబ్బారావు. స్టాల్స్ కొరకు సంప్రదించండి. సెల్ నంబర్ 9951067879. ఫస్ట్ టైం ఇన్ ఒంగోల్ సిటీ టైటానిక్ మ్యూజియం ఎగ్జిబిషన్, లక్ష్మీ కల్చరల్ ఎగ్జిబిషన్. కొత్త కూరగాయల మార్కెట్ వెనుక, అద్దంకి బస్ స్టాండ్ సెంటర్ దగ్గర, ఒంగోలు.